జడా శ్రవణ్ కుమార్ ఏం చేసినా ఇట్టే దొరికేస్తాడండి. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయనతో పాటు ఒక మహిళను కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ నన్ను మోసం చేసింది, అంటే వేమన సతీష్ అనే వ్యక్తికి మేము 7 కోట్ల రూపాయలు ఇచ్చాం టికెట్ కోసం, మాకు టికెట్ రాలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు, పలానా ఆయన మమ్మల్ని మోసం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అని ఆవిడ చేత కొన్ని మాటలు మాట్లాడిపించాడు. తర్వాత జడా శ్రవణ్ కుమార్ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆయన పక్కన పెట్టేశాడు. అయితే వాస్తవం ఏంటనేది వాళ్ళే, ఆ దంపతులు ఇద్దరు, ఎవరైతే ఆ సుధామాధవి అనే ఒక మహిళ ఉందో ఆవిడే తర్వాత మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ భర్త ఇద్దరు కలిసి మేము 7 కోట్ల రూపాయలు అని చెప్పేసి అని మా ఆవిడ పొరపాటున అనేసింది, మా ఆవిడకి ఏమీ వాస్తవాలు ఏమీ తెలియవు, మేము ఇచ్చింది 7 కోట్లు కాదు, మేము ఏమైనా సతీష్ కూడా ఇవ్వలేదు, ఎవరో పలానా పేరు చెప్పుకొచ్చారు, దుగ్గిని చంద్రబాబు ఏదో పేరు చెప్పుకొచ్చారు, అతనికి మేము 2 కోట్ల రూపాయలు ఇచ్చాము, 2 కోట్ల రూపాయలు సరిపోవు, ఇంకా మీ దగ్గర ఏమైనా ఆస్తులు ఏమైనా ఉంటే చెప్పండి అంటే మా ఫ్రెండ్ది ఒక 4 ఎకరాలు 4.5 ఎకరాల పొలం ఉంటే కనుక అది తాకట్టు పెట్టంటే తాకట్టు అంటే అది రిజిస్ట్రేషన్ చేశారన్నమాట. టికెట్ కావాలంటే ఇది కావాలని చెప్పేసి వాళ్ళు రాయించుకున్నారు మా చేత. ఒకవేళ టికెట్ రాని పక్షంలో మళ్ళీ మీ భూమి మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. మాకు టికెట్ రాలేదు కదా అని చెప్పేసి ఆ దుగ్గిన చంద్రబాబు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి అన్న మాకు టికెట్ రాలేదు కదా, ఆ భూమి ఆయన పేరున ఇచ్చేసేయండి, మమ్మల్ని అడుగుతున్నాడు వచ్చి అని మేము అడిగితే, లేదు నేను నీకు 1 కోటి రూపాయల వరకు ఇచ్చాను, ఖర్చు పెట్టాను, నేను ఆ 1 కోటి రూపాయలు నాకు ఇస్తే మీ భూమి మీకు తిరిగి ఆయన పేరున నేను రిజిస్టర్ చేస్తానని చెప్పేసి ఆయన అన్నాడంట. వీళ్ళు కట్టలేకపోయారు. ఎవరైతే ఆ భూమి గల అసలు ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ 1 కోటి రూపాయలు చెల్లించి తన భూమి మళ్ళీ తను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు వీళ్ళని అడుగుతున్నాడంట. దానికని చెప్పేసి అని జడా శ్రవణ్ కుమార్ ఒక స్క్రిప్ట్ ఇస్తే అది చదివేశారు పాపం. ఇంకో వాళ్ళిద్దరు దంపతుల వీడియో మాట కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ డిస్టర్బ్ చేయను, వినిపిస్తా వినండి. చాలా వరకు కష్టపడి అన్ని తెలుగుదేశం టికెట్ ఆశించి చాలా వరకు కష్టపడి అన్ని చేసినాం, బాబు చెట్టు పోషించడానికి చేసినాము. అవి చూసిన దుగ్గిన చంద్రబాబు నాయుడు అన్న వేమన సతీష్ అన్న తమ్ముడికి తెలుసు, ఆయనతో నీకు టికెట్ ఇప్పిస్తాను, ఇంత డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి తీసుకొని 2 కోట్లు తీసుకున్నాడు. 2 కోట్లు తీసుకున్న తర్వాత అవి 2 కోట్లు కాదు ఇంకా కావాలని ఇక్కడ ఏమైనా ఫ్లాట్ ఉంటే పెట్టమన్నారు. అప్పుడు మా ఇంటి ఆయన ఫ్రెండ్ రాజన్న కాడ 4.5 ఎకరా రాజంపేటలో వెకరింకల్లో ఉన్నాయి స్థలం ఉండింది. ఆ స్థలం పెట్టి టికెట్కి నేను డబ్బులు ఇస్తానమ్మా, ఆ స్థలం పెట్టు రిజిస్టర్ చేపి అన్నాడు. ఆయనకు రిజిస్టర్ చేయడం అయింది. మాకు 7 లక్షలు ఇచ్చినాడు ఆయన భూమిలోకి, ఇంకేమి ఇవ్వలేదు. కానీ అది మళ్ళీ టికెట్ రాకుండా రిటర్న్ చేసేయమంటే నేను 1 కోటి చిల్లర కట్టితే కానీ నేను చేసి రిటర్న్ అన్నాడు. సరే ఆ డబ్బులు కట్టించుకొని రిటర్న్ చేయించినాడు. దీంట్లో సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మరి ఆ సతీష్ అన్నకు తెలుసా భూమి గురించి, అన్నకు తెలుసా తెలియదు కానీ సతీష్ అన్నకు ఏ సంబంధం. నిన్న ఏమైనా మాట్లాడారు ప్రెస్ మీట్లో, వేమన సతీష్ గారికి మేము డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసి 7 కోట్ల రూపాయలని మాట్లాడారు కదా. ఇప్పుడు ఆ 7 కోట్ల కాస్త 2 కోట్లు అయింది, తర్వాత భూమి అయింది, తర్వాత 1 కోటి రూపాయలు ఎవరైతే అసలు భూమి గల ఓనర్ ఎవరైతే ఉన్నారో తన భూమి తను విడిపించుకున్నాడు. ఆ 1 కోటి రూపాయలు కట్టేసి ఎవరైతే ఈ దుగ్గిన చంద్రబాబు అని చెప్పేసి అనే వ్యక్తి ఉన్నాడో అతనికి కట్టి తన భూమి తను విడిపించేసుకున్నాడు. ఇక్కడ మధ్యలో వేమన సతీష్ అనే పేరు ఎందుకు వచ్చిందో అర్థం కాల, స్క్రిప్ట్ అనమాట. ఇంకొక వీడియో ఉంది, వాళ్ళ ఆయన ఇంకాస్త వివరంగా చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఈ మహిళ మాట్లాడిన మాటలు విన్నారు కదా, నేను ఆ మహిళని ఏం అందలుచుకోవాలా, ఎందుకంటే ఆవిడ ముఖం చూస్తుంటే అమాయకత్వం కనబడుతుంది కానీ ఏదో అంత పెద్ద కన్నింగ్గా ఏదో మనం ప్రభుత్వం పైన ఆరోపణలు చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళని ఒకరు మోసం చేశారు. అది చెప్పే ప్రయత్నంలో ఈ జడా శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తులు ఏం చెప్పమంటే అది చెప్పారు, ఏదో న్యాయం జరుగుద్ది కదా, మనకు కనీసం తిరిగి ఎంతో కొంత డబ్బులు అతని ఆస్తో చెప్పుకుంటారేమో కానీ ఇందులో వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆవిడ భర్త మాట్లాడిన వీడియో కూడా వినిపిస్తాం, క్లారిటీగా వినండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే సీటుకు మా మిస్సెస్ ఆశించి బాబు శుద్ధి భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది. దీన్ని తెలుసుకున్న దుగ్గిన చంద్రబాబు, రాజంపేట దుగ్గిన చంద్రబాబు ఆయన ఏం
రాజకీయ నాయకులు, కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇప్పించే ఏర్పాటు చేస్తాను, మీరేమన్నా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని దుగ్గిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. మా దగ్గర 2 కోట్లు అయితే మేము పెట్టుకుంటాము, అడగడ అప్పు చేసి మేము తెచ్చుకుంటాము, మా దగ్గర అంత మించి లేదని మేము చెప్పినాము. సరేమా, మీకు 2 కోట్లు కాదు, ఇంకా ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉంటే ఏదన్నా సూటిగా అయినా పెట్టండి, నేను చంద్రబాబు అన్నకు అదే వేమన సతీష్ అన్నకు చెప్పి నేను టికెట్ ఇప్పించే ఏర్పాటు చేస్తానని దుగ్గిన చంద్రబాబు చెప్పడం జరిగింది. దీంట్లో మాకేమో ఆ రోజు టికెట్ కోసమని సూటిగా మా ఫ్రెండ్ రాజన్న నాగరాజు ఉంటే ఆ భూమిని ఏమన్నా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తున్నానా, నాకు అట్లా ఆ భూమిని ఏదైనా సూటిగా చూపెట్టమన్నాను, అది సూటిగా పెట్టినాను నేను అడగడం జరిగింది. దానికి నాగరాజన్న సరేలేమ్మా, నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తే నా భూమి సూటిగా పెడతాలే అని నాగరాజన్న ఒప్పుకున్నాడు. దానికి దుగ్గిన చంద్రబాబు బామ్మది విష్ణు నాయుడు దగ్గర ఆ భూమి రిజిస్టర్ చేసుకున్నారు. ఈ దుగ్గిన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని బామ్మర్ది విష్ణు నాయుడు అంట, ఆయన పేరు మీద రిజిస్టర్ చేశారు. మేము మాట్లాడుకున్నాము. మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ నాకు రాలేదు, నాకు రాని కారణంగా నేను పోయి భూమి నాకు రిటర్న్ చేయనా, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారని చెప్పి నేను దుగ్గిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. ఆయన లేదు, నేను నీకు 1 కోటి రూపాయలు ఇచ్చినాను, నువ్వు ఆ కోటి కడితేనే నేను భూమి రిజిస్టర్ చేపిస్తాను ఆయనతో అని చెప్పి నన్ను అడగడం జరిగింది. లేదు, నువ్వు మాకు ఇచ్చింది 7,50,000 కదా ఇచ్చింది అని మేము చెప్పినాము. లేదు, నువ్వు కోటి ఇస్తేనే నేను రిజిస్టర్ చేపిస్తాను, లేదు లేకుండా చేయాలని చెప్పి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. తర్వాత నాగరాజన్న ఆ కోటి కట్టి కోటి చిల్లర ఎంతో తెలియదు కరెక్ట్గా ఆ డబ్బులు కట్టి ఆయన మళ్ళీ రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు నన్ను కట్టమని నాగరాజన్న అడుగుతా ఉన్నాడు. పేదవాళ్ళము ఆ 2 అడుగుతారుగా, అడగకుండా ఎట్టుంటారు? ఇప్పుడు ఎవరన్నా అంతే, వీళ్ళకి ఎమ్మెల్యే సీటు కోసం తన భూమిని వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేశాడు ఆయన. వీళ్ళకి టికెట్ రాలా, తిరిగి ఆ భూమిని విడిపించాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళదే. ఎందుకంటే టికెట్ కోసం ఆశించారు, ఎవరికో ఇచ్చారు, ఏం జరిగింది ఏంటని విచారణలో తేలుద్ది. దాని గురించి మనం ఇప్పుడే క్లారిటీగా మనం మాట్లాడలేము. ఏది వీళ్ళది తప్పనలేము, ఇంకొకరిది తప్పనలేము. ఎందుకంటే వీళ్ళు నిన్న సాక్షిలో మాట్లాడుతూ 7 కోట్ల రూపాయలు అన్నారు, ఇప్పుడు 2 కోట్లు అంటున్నారు, తర్వాత 1 కోటి అంటారు, తర్వాత 30 లక్షలు అంటారు. మరి ఎవరికి ఎంత ఇచ్చాడో క్లారిటీగా వాళ్ళే చెప్పలేకపోతున్నారు. సరే, తర్వాత చూద్దాం. భూమి మీకోసం మీ భార్య గారికి ఎమ్మెల్యే టికెట్ కోసం తనఖా పెట్టినప్పుడు లేదంటే రిజిస్టర్ చేసినప్పుడు మరి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మీదే కదా. ఇప్పించలేని పక్షంలో సరే మీ వాళ్ళ కాదనుకున్నాడు ఇంకొకటో అతనే ఆ 1 కోటి రూపాయలు కట్టి తన భూమిని తను విడిపించుకున్నాడు. మరి ఆ 1 కోటి రూపాయలు మీరే కట్టాలి కదా, అడుగుతారు కదా ఖచ్చితంగా. అడగకుంటే ఎట్టుంటారో 100% ఎవరైనా చేసే పని అది. అది కూడా చంద్రబాబుకి ఇచ్చాము, దుగ్గిన చంద్రబాబు నాయుడు ఇచ్చి 2 కోట్లు. అదే కాకుండా మా రాజన్న పొలం కూడా అతనికి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఈ విషయాలన్నీ మా మిసెస్ సుధామాధవి తెలియదు. ఆమె తెలియక పొరపాటున 7 కోట్లు మేము వేమన సతీష్కి ఇచ్చినాము. అదంతా ఉంటుంది. మేము మా మిసెస్ చెప్పింది మాకు ఇవ్వాల్సి ఉంది దుగ్గిన చంద్రబాబు నాయుడు. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మన సీఎం చంద్రబాబు సార్ గారికి, లోకేష్ బాబు సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి చెప్పాడు ఆ దుగ్గిన చంద్రబాబు నాయుడు 2 కోట్లు. వాళ్ళ మిస్సెస్కి ఏమీ తెలియదు, పొరపాటు పడింది, తప్పు చెప్పింది. వేమన సతీష్ అనే వ్యక్తికి మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు, మా మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదు. మేము ఇచ్చింది దుగ్గిన చంద్రబాబు అనే వ్యక్తికి. మరి అతను ఎవరు అనేది క్లారిటీగా వాళ్ళు చెప్పట్లా. చెప్పిన రోజున తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మా అరకోటి మేధావి తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి ఆవిడ చేత మాట్లాడుతుంచగానే పొలవం అని చెప్పేసి వైరల్ చేస్తున్నారు. మేము ఆవిడ గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే ఆవిడలో అమాయకత్వం తప్పితే ఏం కనబడట్లా. మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తాను చూడండి. జడా శ్రవణ్ కుమార్ కన్నింగ్ ఐడియా అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు ఒక పోస్టర్ చదివి వినిపిస్తాం అన్నమాట. ఎమ్మెల్యేగా రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి కమిదపాటి సుధామాధవి గారి కోటు గుర్తుకే ఓటు. ఏంటిది? అంబేద్కర్ ఆశయ సాధన రాజ్యాంగ స్ఫూర్తితో జై భీమరావు భారత పార్టీ తరపున జడా శ్రావణ్ కుమార్ పార్టీ మాట ఇది. ఇంకా ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు దిగిన ఫోటోలు అన్నమాట. ఇదిగో డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 21, 2024. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తమిదపాటి సుధామాధవి, కడప జిల్లా. ఈరోజు
జై భీమరావు భారత్ పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ గారి చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం జరిగింది. ఇగో తర్వాత 24 ఎన్నిక అంటే ఏప్రిల్ 24న ఎన్నికల ప్రచారంలో కూడా జడా శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఎవరైతే నేను ఒక మహిళ ఉన్నారో ఆవిడ ఇద్దరు కలిసి ఇదంతా ప్రీ ప్లాన్డ్ కదా. జడా నీకేనా తల ఏమన్నా తలపాకని పని చేస్తుంది, నీకు అసలు బుర్రని పని చేస్తుందా? మనం ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒకటి అప్లోడ్ చేసామంటే అది ఇప్పుడు కాదు 10 ఏళ్ళ తర్వాత చూసి ఎతికినా కానీ దొరికేస్తాం మరి అలాంటిది మీ పార్టీ సరే తెలుగుదేశం కార్యకర్త తర్వాత జరిగిందా ఇంకోటి జరిగిందా కార్డు చూపించారు, సభ్యత్వం కార్డు ఏముంది 200 రూపాయలు కొడతా నాకు ఇప్పుడు ఎవరి కలదాలు కొత్తది అంతా ఆన్లైనే కదా. ఒక 200 రూపాయలు కట్టి సభ్యత్వం కార్డు ఎవడన్నా తీసుకోవచ్చు. ప్రీ ప్లాన్డ్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి అడ్డంగా దొరికేసాడు. తర్వాత సరే వాళ్ళ ఆర్థిక లావాదేవీల గురించి మనం ఇక్కడ చదవటం బాగోదులే, అది జరిగింది. ప్రీ ప్లాన్డ్గా ప్రభుత్వం పైన ఏదో రకంగా బురజాలనే ప్లాన్తో ఉద్దేశంతో జడా శ్రవణ్ కుమార్ పనిన కుట్రమాట. అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఈ కేసుని ప్రభుత్వం అంత సింపుల్గా వదిలేకూడదండి. వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరు మొగుడి పిల్లలిద్దరిని పిలిచి కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వాళ్ళ చేత ఒక స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఏదైతే చెప్పారో దాని ఆధారంగా ఎవరు ఎంత తీసుకున్నారో ఎంతకి ఇచ్చారు అంటే వీళ్ళు ఎంత ఇచ్చారు. అలాగే జడా శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తులు ప్రభుత్వం పైన లేదంటే పార్టీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.